హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వీరయ్య. మీరు చూస్తున్నది ఈ యొక్క వైజాగ్లో కైలాసగిరి దగ్గర రోప్ వే. ఇదే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో మొట్టమొదటి రోప్ వే. దీన్ని మే 5, 2004 స్టార్ట్ చేశారు. చూసారా ఈ యొక్క రోప్ వే? ఇది రోప్ వే యొక్క క్రింది భాగం. ఇక్కడి నుంచే అందరూ కూడా ఈ యొక్క రోప్ వేలో ఈ యొక్క కొండ భాగం పైకి వెళ్తారు. చూడండి, ఇక్కడ మా యొక్క వదిన గారు అండ్ మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు వీరందరూ కూడా ఈ యొక్క సమ్మర్లో వైజాగ్ వచ్చారు. చూడండి, ఈ యొక్క రోప్లో సుమారుగా 5 నుండి 6 కూర్చోవచ్చు. చూడండి ఎలా వెళ్తుందో. దాదాపుగా 350 మీటర్ల డిస్టెన్స్ని కవర్ చేస్తుంది ఈ యొక్క రోప్ వే. ఈ రోప్ వేలో మిమ్మల్ని రోడ్డు నుండి 120 మీటర్స్ ఎత్తునకు తీసుకెళ్తుంది. వ్యూవర్స్, ఈ యొక్క రోప్ వేలో 16 వీల్స్ ఉన్నాయి. వీటిలో 8 ట్రాన్స్పరెంట్ క్యాబిన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 2 చక్రాలను కలిగి ఉంటుంది. చూడండి, ఈ యొక్క రోప్ వేకి వెళ్ళవలసిన మార్గం. ఇలా మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఇలా వెళ్తున్నారు ఈ యొక్క రోప్ వేలో. అయితే ఈ రోప్ వేను విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఉడా ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా అంటే విఎంఆర్డిఏగా పిలుస్తారు. వ్యూవర్స్, ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మరియు కన్వీనర్ మరియు రోప్ వే సర్వీసెస్ సహకారంతో డెక్కన్ క్రానికల్ మరియు విఎంఆర్డిఏ ద్వారా అభివృద్ధి చేయబడింది. అయితే ఈ రోప్ వేకి 2 సెట్స్ ఆఫ్ వీల్స్ ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ వీల్ క్రింద భాగాన, ఇంకొక సెట్ ఆఫ్ వీల్ పై భాగాన. అంటే 2 స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 2 స్టేషన్లో ఉన్న 2 సెట్ ఆఫ్ వీల్స్ స్టీల్తో తయారు చేయబడినవి. ఈ వీల్స్ రోప్ వే సురక్షితంగా పనిచేయడానికి చాలా అవసరం. అంతేకాదు, ఇది స్టీల్ థ్రెడ్స్ని నడిపించడానికి, క్యాబిన్లను మోసుకెళ్ళడానికి కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా 2003లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కైలాసగిరిని, అక్కడున్న రోప్ వే ప్రదేశాన్ని మొత్తాన్ని కూడా ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. దాదాపుగా ప్రతి సంవత్సరం చాలామంది ప్రజలు విదేశీ ప్రాంతం నుంచి, భారతదేశం నుంచి, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటున్నారు ఈ యొక్క అందమైన ప్రదేశాన్ని చూడటానికి. వ్యూవర్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క రోప్ వే దగ్గర, ఈ యొక్క విశాఖపట్నంలో సముద్రం దగ్గర ఈ యొక్క నేచర్ను చూడండి ఎలా ఉందో బ్యూటిఫుల్గా. ఇదంతా కూడా స్టేషన్ క్రింది భాగాన. ఇది రోప్ వే దగ్గరికి వెళ్ళటానికి ఎంట్రింగ్ 10 రూపీస్ అనమాట పర్ హెడ్. ఇది టికెట్ కాస్ట్ అనమాట. ఇక్కడ రాశారు. పెద్దవాళ్ళకైతేనేమో 150 రూపీస్, చిన్నోళ్ళకైతేనేమో 80 రూపీస్. ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్స్ తీసుకొని మనం రోప్ వే దగ్గరికి వెళ్తాం అనమాట. ఈ రూట్ అంతా కూడా కొండ పై భాగానికి
వెళ్ళటానికి మార్గం అనమాట, రోడ్డు ద్వారా. ఒకటేమో రోప్ వే సైడ్ వెళ్ళొచ్చు, ఇంకొకటేమో రోడ్డు ద్వారా పైనుంచి కిందకు వస్తున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి సముద్రం యొక్క వ్యూ చూడండి ఎలా ఉందో. వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ వైజాగ్ వీరయ్య.